తెలుగులో హారర్ సినిమాలు చాలా తక్కువగానే వచ్చాయి. కానీ వచ్చిన సినిమాలు మాక్సిమం మంచి హిట్టే అందుకున్నాయి. చాలా సంవత్సరాల క్రితం 'రక్ష' అనే సినిమాకి చాలా భయపడ్డా నేను. అంతకన్నా ముందు 'చంద్రముఖి' అనే సినిమా భయపెట్టింది. రీసెంట్గా భయపెట్టలేదు కానీ అరే భలే తీశారా అని 'మసూదా' సినిమా అనిపించింది. హారర్ సినిమాస్ కనుక మంచిగా వర్కౌట్ అవుతే ఒక రేంజ్ ఫీల్ ఉంటుంది. 'ఈషా' అనే ఒక ఫిల్మ్ ట్రైలర్ చూసాను. ఇది ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఫస్ట్ అయితే ట్రైలర్ చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. Earth belongs to the living ones, not for the dead ones. మీకు తెలియని, మీరు ఊహించడానికి భయమేసే చీకటి ప్రపంచం ఇంకొకటి ఉంది. దయ్యాలు పిచాచలని ఈ సొసైటీని నాశనం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఆత్మలే లేవంటారా? లేవనే చెప్తున్నాను కదా. ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే ఈ ప్రదేశంలోకి మనుషుల రాకను అవి అంగీకరించలేకపోతున్నాయి. ఇప్పుడు ఓపిక పడితే దీనికి పట్టిన ఆత్మ వదిలిపోతుంది, లేదంటే మీరంతా పోతారు. మీరెట్టి పరిస్థితుల్లోనూ దిగ్బంధనం చేసి నీ ప్రదేశాన్ని దాటి బయటకెక్కడికి వెళ్ళొద్దు. మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం వినయ్. నుదురు కాలిపోతుంది, వదలరా. ఆత్మ అంటే అదేనేమో. నిజంగా ఆత్మలు ఉన్నాయి. కళ్ళు మూసుకున్నంత మాత్రాన గతం మాయమవదు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ దెయ్యాలు ఇందులో నాకు కనపడుతున్నాయి. అంటే స్టోరీ ఏమై ఉంటుందో క్లారిటీ అయితే లేదు. ఇది కొంచెం విరూపాక్ష వైబ్తో పాటు మధ్యలో ఒక సీన్ ఉంది కదా, ఆ దెయ్యం నాలుక కట్ చేసుకునే కైండ్ ఆఫ్ షాట్ ఉంది. కొంచెం ఈవిల్ డెడ్ ఇన్స్పైర్డ్ లాగా అనిపిస్తుంది. సరే, ఎందులోంచి ఇన్స్పిరేషన్ అయినా కూడా మంచి ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ హారర్ ఫిల్మ్ అయితే మాత్రం అదే హ్యాపీ. ముని 3 అదే గంగా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం భయపడుతూ కూడా వేల సందుల మధ్య నుంచి చూస్తాం హారర్ సినిమాలు. ఒక పక్క భయపడుతూనే ఉంటాం, ఒక పక్క మనకి నచ్చుతూనే ఉంటాయి హారర్ ఫిల్మ్స్. ఆ కలర్ గ్రేడింగో లేకపోతే ఆ సినిమాటోగ్రఫీయో దేంతోనో ఆ హారర్ వైబ్ని అయితే పట్టుకురాగలిగారు. నుదురు కాలిపోతుంది వదలరా అనే డైలాగ్ వచ్చినప్పుడు మాత్రం చిల్స్ వచ్చినాయి. ఆ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది తంది. అండ్ లాస్ట్లో ఆ హెడ్లెస్ మదర్ చిన్నపిల్లల్ని పిలవడం కూడా ఒక రకమైన చిల్స్ వచ్చింది. సో ఫిల్మ్ కూడా ఇలాగే మంచి ఎగ్జైటింగ్గా ఎంటర్టైనింగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఇస్ రిలీజింగ్ ఆన్ December 12th. సో మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.